నేను బ్లాక్ బీడ్స్, కొన్ని రాధాకృష్ణ పెండెంట్స్ తీసుకున్నానని చెప్పి చూపించాను కదా! వాటితో ఇప్పుడు బ్లాక్ బీడ్ చైన్ తయారు చేసుకుంటున్నాను. బ్లాక్ బీడ్స్, ఫ్లవర్ షేప్‌లో ఉన్న కొన్ని గోల్డ్ బీడ్స్, ఒక 3 పెండెంట్స్ తీసుకున్నాను రాధాకృష్ణులవి. 2 వరుసల థ్రెడ్ ఇట్లా నీడిల్‌కి ఎక్కించేసుకొని, తర్వాత ఒక 15-20 వరకు ఫస్ట్ బ్లాక్ బీడ్స్ ఎక్కించుకోవాలి. ఆ తర్వాత గోల్డ్ బీడ్ ఒకటి యాడ్ చేసుకోవాలి. మెడకి వెనుక వైపు ఓన్లీ బ్లాక్ బీడ్స్ మాత్రమే యాడ్ చేసి, సైడ్ అటు ఇటు కనిపిస్తుంది కదా! అక్కడి నుంచి మాత్రమే గోల్డ్ బీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేసుకొని, మనకి ఎక్కడైతే పెండెంట్స్ కావాలో అక్కడి నుంచి పెండెంట్స్ పెట్టి థ్రెడ్‌తో టై చేసుకోవాలి. ఒకవైపు రింగ్‌లో నుంచి థ్రెడ్ బయటకి తీసిన తర్వాత అక్కడ గట్టిగా టై చేసేసి, ఆ తర్వాత పెండెంట్ వెనక వైపు నుంచి థ్రెడ్‌ని ఇంకొక రింగ్‌లోకి తీయాలి. నేను చెప్తే వినే కంటే కూడా జాగ్రత్తగా వీడియో చూస్తూ గమనిస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇది నేను కరెక్ట్‌గా నెక్‌కి చోకర్ ఎలా ఉంటుందో అట్లా చేస్తున్నాను. కావాలంటే కొంచెం లెంతీగా కూడా చేసుకోవచ్చు. ఇవి చిన్న చిన్న పెండెంట్స్ కాబట్టి అంత లెంత్ పెడితే బాగుండదు అని చెప్పి నేను చోకర్ లాగా చేసుకుంటున్నాను. ఇలాగా పెండెంట్ ముడి వేసిన తర్వాత మళ్ళీ కొన్ని బ్లాక్ బీడ్స్, గోల్డ్ బీడ్స్ ఇట్లా కంటిన్యూ చేస్తూ, మనకి లెంత్ సరిపోయింది అన్నప్పుడు ఒకవైపు జంప్ రింగు, ఒకవైపు హుక్కు యాడ్ చేసుకుంటే సరిపోద్ది. లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.